నాయక కరుణాధామ కోమల నిలయ సరోజ శ్యామ జయ జయ శ్రీరామ శుభకరా రఘుకుల శ్రీరామ జయ ఇందిరారమణ గోవిందో హరి. చక్కగా ఈ ఒక ధనుర్మాసంలో ఈ హరిదాసు గారు ఎందుకు తిరుగుతారయ్యా అంటే, పూర్వకాలంలో బలి చక్రవర్తిని 3 అడుగుల నేల అడిగి వామనావతారంలో పాతాళానికి తొక్కినప్పుడు ఆ ఒక్క బలి చక్రవర్తి ఆ ఒక్క శ్రీ మహావిష్ణువుని ఒక వరం కోరాడు. స్వామి, ఇది ధనుర్మాసం కాబట్టి ఈ ధనుర్మాసం నెల రోజులు కూడా ఈ భూలోకమంతటా నాకు హరినామ సంకీర్తన వినిపించాలి స్వామి అన్నారు. మరి అప్పుడు పుట్టబడిన వారే ఈ ఒక్క హరిదాసు గారు. ఈ ఒక్క హరిదాసు గారు ఈ ధనుర్మాసం ప్రారంభమైనప్పటి నుంచి కూడా మళ్ళీ చక్కగా ఈ మకర రాశిలోకి సూర్యుడు ప్రవేశించే వరకు కూడా, ధనుర్మాసం అనగా ధనుస్సు రాశిలోకి సూర్యుడు ప్రవేశించినప్పుడు వచ్చేది ధనుర్మాసం. ఈ ధనుర్మాసం ప్రారంభం నుంచి కూడా మళ్ళీ మకర రాశిలోకి సూర్యుడు ప్రవేశించేంత వరకు అనగా మకర సంక్రాంతి వరకు కూడా ఈ భూలోకమంతటా సంచరిస్తూ హరినామ సంకీర్తన చేస్తూ అందరూ కూడా ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు సిరి సంపదలతో ఉండాలి. అన్ని గ్రామాలు కూడా పాడి పంటలతో పసిడి రాసులతో కలకడలాలని కోరుకుంటూ ఆ ఒక్క హరినామ సంకీర్తన చేస్తూ మరి తిరిగేవారి ఒక్క హరిదాస్ గారు. అటువంటి హరిదాస్ గారికి మరి ప్రతి ఒక్కరు కూడా హరిదాస్ గారి దీవెన ఈ ధనుర్మాసంలో తీసుకుని శుభము కలిగి లాభము కలిగి శుభోజ్జయంబు కలిగి జయ రమణ గోవిందో హాయ్ అదిగో అల్లా జై జానకీ రమణ గోవిందో హారి జై ఇందిరా రమణ గోవిందో హారి హరి గోవింద.